తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసు మలుపు తిరుగుతోంది. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను అపహరించారన్న ఆరోపణలపై నటుడు మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 3 రోజులుగా విచారణకు రావాలని ఆదేశించగా ఈ నెల 15 తర్వాత హాజరవుతారని విష్ణు బదిలిచ్చారు. ఇప్పటికే ఈ కేసులో వర్సిటీ పిఆర్ఓ సతీష్ సహా 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు యాజమాన్యం పాత్రపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసు కొట్టివేయాలంటూ మోహన్ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతిలో విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసు మలుపు తిరుగుతోంది. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నేతలను అపహరించారన్న ఆరోపణలపై నటుడు మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోగా విచారణకు రావాలని ఆదేశించగా ఈ నెల 15 తర్వాత హాజరవుతారని విష్ణు బదిలిచ్చారు. ఇప్పటికే ఈ కేసులో వర్సిటీ పిఆర్ఓ సతీష్ సహా 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు యాజమాన్యం పాత్రపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ కేసు కొట్టివేయాలంటూ మోహన్ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, అయితే ఏదైతే మోహన్ బాబు సంస్థలకు సంబంధించినంత వరకు కూడా స్టూడెంట్స్ యూనియన్ శాంతియుతంగా నిర్వహిస్తున్న ఏదైతే నిరసన దీక్షను భగ్నం చేసే విధంగా అక్కడున్న ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ యూనియన్ నాయకులను ఇద్దరిని మోహన్ బాబు యూనివర్సిటీలోని కొంతమంది బౌన్సర్లు కావచ్చు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కిడ్నాప్ చేసిన ఘటన సంబంధించి తీవ్ర కలకలం రేపిందని నేను చెప్పాలి. దాదాపు పిల్లలను ఎవరైతే స్టూడెంట్స్ యూనియన్లను కిడ్నాప్ చేసిన గంట వ్యవధిలోనే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో కూడా పోలీసులు అక్కడికి వెళ్లి ఏదైతే వారిని సురక్షితంగా విడిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ యూనియన్ కు సంబంధించిన నాయకులు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి 3 మీద కేసు నమోదు చేశారు. మరో 20 మంది కూడా అందులో పాల్గొన్నారంటూ కూడా వారు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుచానూరు పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే పిఆర్ఓ సతీష్ ఎవరైతే ఉంటారో అతనితో పాటు మరో 13 మందిని దాదాపు అరెస్టు చేసి ఇప్పటికే రిమాండ్ కు కూడా తరలించిన పరిస్థితి. మరోపక్క మోహన్ బాబు మంచు విష్ణులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారనే సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణుకి పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితుల్లో 5 రోజుల్లో విచారణకు హాజరవ్వాలని చెప్పారు. కానీ ఆయన ఈ నెల 15వ తేదీ వరకు కూడా అందుబాటులో ఉండను, అటు తర్వాత హాజరవుతానంటూ కూడా ఆయన చెప్పినట్లుగా సమాచారం అయితే ఉంది. మరోపక్క మోహన్ బాబు అందుబాటులో లేకపోవడంతో అతనికి నోటీసులు ఇవ్వలేకపోతున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మోహన్ బాబు క్వాష్ కి కోర్టుకు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే కిడ్నాప్ జరిగిందో ఈ ఘటనకు సంబంధించి కేసును కొట్టివేయాలంటూ కూడా మోహన్ బాబు కోర్టుకు వెళ్ళినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఏదైతే స్టూడెంట్స్ కు సంబంధించి విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేశారో దానికి సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీలో కలకలం రేగుతుందని చెప్పాలి. ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గతంలోనే తెలిసిన పరిస్థితి. దానికి సంబంధించి కమిటీ కూడా వేసి అందులో నిజ నిర్ధారణ వేసి అందులో నిజంగానే విద్యార్థుల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడం, వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం మోహన్ బాబు కాలేజీకి ఉంది. కానీ వాటిని ఏది కూడా ఇంతవరకు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన వారు చెల్లించలేని పరిస్థితుల్లో తాజాగా విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కలెక్టర్ ను కలవడానికి వెళ్లిన సందర్భంలోనే స్టూడెంట్స్ యూనియన్ నాయకులను మోహన్ బాబు సంబంధించిన కాలేజీ బౌన్సర్లు కావచ్చు, అక్కడున్న సిబ్బంది కిడ్నాప్ చేసిన ఉదంతం తీవ్ర
కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. విద్యార్థి సంఘ నాయకులనే కిడ్నాప్ చేసి భయభ్రాంతులు సృష్టించాలనే చూసిన నేపథ్యంలో మోహన్ బాబు మీద, అలాగే మంచు విష్ణు మీద, సతీష్ మీద కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మోహన్ బాబుకు, మంచు విష్ణుకు నోటీసులు అందించి వారిని కూడా విచారణకు పిలిచి ఏం జరిగిందనేది స్పష్టంగా తెలుసుకుని అటు తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో వేచి చూడాల్సిన పరిస్థితి. మరోపక్క విద్యార్థి సంఘ నాయకుల పైన కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీరు ఎవరైతే స్టూడెంట్స్ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు డిమాండ్ చేయడంతోనే వారిని ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడేదానికి ప్రయత్నించాము అని కూడా వారు ఆ కంప్లైంట్ లో తెలిపినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థి సంఘ నాయకుల కిడ్నాప్ కు సంబంధించి ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సినిమా పక్కీలో మోహన్ బాబు ఈ ఘటనకు పాల్పడ్డారనే నెటిజన్లు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.